రాయ్పూర్ వేదికగా నిన్న బెంగళూరు వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్ ఎంతో ఉత్కంఠభరితంగా సాగింది. చివరి వరకు నువ్వా నేనా అన్నట్లుగా దోబుచులాట సాగింది. చివరికి ఆర్సీబీనే విజయం వరించింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న బెంగళూరు ముంబైని 166 రన్స్ కే కట్టడి చేయగలిగింది. ఆ తర్వాత తక్కువ స్కోరే కదా అని చేజింగ్ కోసం వచ్చిన బెంగళూరు టపా మన్ని వికెట్లు పడడంతో రిస్కులో పడింది. కోహ్లీ, జాకబ్ బెతల్, పడిక్కల్, రజిత్ పాటిదార్ ఇలా దాదాపు అందరూ పెవిలియన్ బాట పట్టడంతో పీకల్లోతో కష్టాల్లో పడింది బెంగళూరు. దీంతో బెంగళూరు ఓడిపోతుందా ఏంటి అనే డౌట్స్ ఫ్యాన్స్ కు వచ్చేశాయి. కానీ కృణాల్ పాండ్యా 43 బంతులు 67 పరుగులతో చెలరేగుతూ గెలుపు బాట వేశాడు. 18 ఓవర్లో తాను అవుట్ అయినా చివరి ఓవర్లో భువనేశ్వర్ 6 కొట్టడంతో మ్యాచ్ స్వరూపమే మారిపోయింది. ఇక చివరి బాల్కి బెంగళూరు బ్యాటర్లు పోరాటం చేయాల్సి వచ్చింది. చివరి బంతికి 2 రన్స్ కొట్టాల్సి ఉండగా 2 రన్స్ చేసి విన్ అయింది. దీంతో పాయింట్ల టేబుల్లో టాప్ లోకి దూసుకెళ్లింది ఆర్సీబీ. ఇక ఈ ఓటమితో ముంబై ఇండియన్స్ ఎలిమినేటర్ అయింది. ఈ సీజన్ అశాంతం ముంబై ఇండియన్స్ పేలో ప్రదర్శన చేసింది. బౌలింగ్, బ్యాటింగ్ లో సమతూకంగా ఉన్నప్పటికీ అనుకున్న విధంగా 2 విభాగాల్లో పెర్ఫార్మెన్స్ చూపించలేక ఓటమి పాలైంది. దీంతో ఈ సీజన్ ప్లే ఆఫ్ కు చేరకుండానే నిష్క్రమించిన రెండో జట్టుగా నిలిచింది ముంబై ఇండియన్స్. ఇక మ్యాచ్ ఓటమిపై సూర్యకుమార్ యాదవ్ స్పందించాడు. తమ జట్టు ఇతర జట్ల మాదిరిగానే బలంగా ఉన్నా ఈ సీజన్ లో ఎన్నో పాఠాలు ఎదురయ్యాయి. పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉండడం తమకు అలవాటు లేని విషయమని సూర్య ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ ఓటమిని జీర్ణించుకోవడం కష్టంగా ఉందని, అయినప్పటికీ తప్పులను సర్దిద్దుకొని వచ్చే ఏడాది మరింత బలంగా తిరిగి వస్తామని సూర్య అన్నాడు. ఇక చివరి ఓవర్ ఆల్రౌండర్ రాజ్బాబు కు ఇవ్వడంపై సూర్య క్లారిటీ ఇచ్చాడు. గత ఏడాది నుంచి అతడు బౌలింగ్ పై కఠినంగా శ్రమిస్తున్నాడు. తాను ఓ విభిన్నమైన ఆల్రౌండర్. ఆఖరి ఓవర్ బాధ్యతను అతను అద్భుతంగా తీసుకున్నాడు. దాదాపు విజయాన్ని మాకు అందించే పనిచేశాడు. కానీ చివరి బంతికి ఓటమి పాలయ్యాం. ఈ వికెట్ పై మరో 10 నుంచి 15 పరుగులు తక్కువ చేశామని అనిపించింది. సరైన సమయంలో వికెట్లను కోల్పోవటం కొంపమించిందని అన్నాడు. అయితే తిలక్ వర్మ, నమందిర్ బ్యాటింగ్ ను చూస్తే గర్వంగా అనిపించిందని అన్నాడు.